హలో అండి, అందరికీ నమస్కారం. సాంగ్ చూస్తుంటే అసలు హవి సార్ ఒక రేంజ్లో ఉంది సాంగ్. ఇంకా ఇది సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాటకు ఎన్ని రీల్స్ ఎంత ట్రెండ్ వెళ్తుందో. సార్ ఒక కొత్త ఎక్స్ప్రెషన్ సూపర్ ఉంది సార్. నేనే ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకున్నా అక్కడ కూర్చొని. చాలా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో నేను మంచి క్యారెక్టర్ చేశాను. తెలంగాణ స్లాంగ్ మొత్తం అంతా. ఒక్కసారన్నా ఒక అరవండి అబ్బా గట్టిగా, ఇంతేనా? తర్వాత త్రినాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. అండ్ రైటర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కో ఆర్టిస్ట్ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హవి సార్, మీకు ఈ మూవీ సూపర్ బ్రేక్ ఇస్తుంది, నేను రాసిస్తున్నా. హిట్ హిట్ అంతే. ఎక్స్ప్రెషన్స్ సార్ ఈ మూవీలో ఏమంటారు, సాంగ్లో కానివ్వండి, యాక్టింగ్ అన్నీ చాలా చాలా బాగుంది. చాలా బాగా కష్టపడి చేసాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, గయ్యాలి పిల్లల ఎమోషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా నేను ఎన్నో మాట్లాడదాం అనుకున్నా. బాబీ సార్, హలో సార్. ప్రొడ్యూసర్ గారు, హలో అండి. అండ్ కావ్య, డార్లింగ్ సూపర్ ఉంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయినాక మీరు బాంబ్ బ్లాస్టులు వెళ్తాయి. మహతి అంటే ఏందో కూడా తెలుస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్లో మాత్రం దుబ్బలేపినా సినిమాలో కూడా దుబ్బలేపుతాయి. ఇంకా థ్యాంక్ యూ. అరే నువ్వు రెడీగా ఉండరా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో రేపు పొద్దున్న రీల్స్. నాకైతే ఆ సాంగ్ మళ్ళీ ప్లే చేస్తే నేను హీరోతో ఒక మూమెంట్ చేయాలని నా కోరిక. ఒకసారి మళ్ళీ ప్లే చేయించరా ప్లీజ్ ప్లీజ్. ఒక్క మూమెంట్, ఒక్క వేవ్ చేయాలని నేను. ప్లీజ్ హీరో హీరోయిన్ ఇద్దరు ఉండమనండి, నో ప్రాబ్లం. నాకు ఒక్కసారి ప్లే చేయించండి గీత గారు. మహతి ట్రెండింగ్ వెళ్ళకపోతే అడుగు నన్ను. ట్రెండింగ్ లోకి వెళ్ళకపోతే నేను హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను పడిపోయేలా ఉన్నాను. నేను మూవీ ట్రెండింగ్ వెళ్ళకపోతే ఈ సాంగ్. త్రినాథరావు గారు ఈవెంట్ అండి, ఇలా తగులుకుంది నన్ను.